మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎక్కడ ₹1,00,00,000 విలువ చేసేది 50 లక్షలు విలువ చేసేది ప్రైవేట్ పరం చేస్తున్నారే. మీరు అటువంటి చేస్తే కూడా 5,000 కోట్లు రాదా? లేకుంటే ఈరోజు రాజధానికే కేవలం 1,00,000 కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్పి మీరు అంటున్నారే రాజధానికి. కానీ ప్రజలకు పనికొచ్చేది, ఈ రాష్ట్రానికి పనికొచ్చేది ఇది మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు నిర్వహించలేరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు 2,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు అప్పు చేశారు. మీరు ఈ 1.5 సంవత్సరంలోనే 2,00,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి ఎందుకు ఖర్చు పెట్టినారో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్లు మీరు ఖర్చు పెట్టారని చెప్పి మేము అడుగుతాం. మీరు ఇన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా 40% ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వామపక్షాలు మీరు మీకు వినతి పత్రాలు ఇచ్చి తప్పు చేస్తున్నామని చెప్పి అన్ని పార్టీలు అడిగినా కూడా మేము దాన్ని మాత్రం విరమించుకోమని చెప్పి అంటున్నారు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ప్రజా పోరాటం అనేది కూడా సల్పాలని చెప్పేసి పోరుబాటు పట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి మీటింగ్లో కూడా తీసుకోవడం కూడా జరిగింది. నేను అందుకోసమే నేను అందరినీ కూడా ప్రజలను అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ పోరుబాటులో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రత్యక్షంగా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాదాపుగా జరగబోయే రోజుల్లో ఒక 25-30 రోజుల లోపలే ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలు కూడా ప్రజలను కూడా చైతన్యవంతులు చేసి ఈ పోరుబాటుల్లో సంపని కూడా 1 కోటి సంతకాలు కూడా సేకరించి అవి అన్నీ కూడా తీసుకొని పోయి గవర్నర్కి అవసరం వస్తే కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ సంతకాలు తీసుకునేటివన్నీ కూడా సమర్పించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. అందుకోసమే ప్రజలతో పాటు ముఖ్యంగా ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా ఈరోజు అంటే ముఖ్యంగా వామపక్షాలు అలాగే మేధావులు విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి తీసుకొని రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక పై నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ఈ ఉద్యమంలో ఈ పోరుబాటులో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళ నిర్ణయం మార్చుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్ని మెడికల్ కాలేజీలు కూడా తీసుకొచ్చేటట్లు కూడా చేసేదానికి భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా పార్టీ కూడా గ్రామానికి అలాగే పట్టణాల్లో కూడా ప్రతి వార్డుకు డివిజన్ కూడా పోయి చేసి ప్రతి ఇంటికి కూడా పోయి ప్యాంప్లెట్ రూపంలో కూడా అవన్నీ కూడా ఇచ్చి మా వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల యొక్క ఆధ్వర్యంలో కూడా అలాగే గ్రామాలకు కూడా పోయేసి ఈరోజు జరుగుతుంది కూడా గ్రామాల్లో కానీ అలాగే డివిజన్లో కానీ పట్టణాల్లో డివిజన్లో కానీ రచ్చబండ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలు చైతన్యవంతులు చేసి వారందరినీ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా మా పార్టీ వారిని కూడా పెద్ద కూడా నేను కోరుతా ఉన్నాను. అందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ పోరుబాటులు కాలం చేసి తీసుకొని రావాలని చెప్పేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాటం చెప్పాల్సి ఇంకా ప్రత్యక్షంగా కూడా పోరాటం చెప్పాల్సి రోడ్లకి రావాలని చెప్పేసి కూడా నేను కోరుతూ నేను ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాను. మీరు హైకోర్టును కూడా మిస్లీడ్ చేశారు. మేమంతా కూడా ఏదో ఈ రాష్ట్రం దివాలా తీసినట్లుగా ఏమాత్రం ఇంకా 5,000 కోట్లు కూడా మేము ఖర్చు పెట్టలేని విధంగా కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అని చెప్పారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఈరోజు 2,00,000 కోట్ల అప్పు చేశారే దాన్ని ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. భూములన్నీ కూడా అమ్ముతూ ఉన్నారే, అబ్బనంగా మీకు కావాల్సిన వారికి కూడా ఇస్తున్నారే, అవి కూడా ఏం చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మాట నేను అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో కూడా అతను శాసనసభ్యుడిగా 89 నుంచి కూడా ఉన్న 2లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు అదంతా కూడా. ఎందుకంటే 92లో కూడా అప్పుడు కూడా మేమంతా కూడా ఉన్నాం. అక్కడ జిల్లా అధ్యక్షులు కూడా నేను ఉన్నాం. 92లో నేను కూడా పార్లమెంటు సభ్యులుగా కూడా నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా
ప్రైవేటు పరం చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం అనేది కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమం వచ్చింది. ఆ ప్రజా ఉద్యమానికి తల ఒగ్గి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేసిన ఉదంతాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకతూరి మననం చేసుకోవాలని చెప్పి నేను చెప్తాను. ఆ గద్య మళ్ళా పడుతుంది మీకు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రైవేటు కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ అంటే దాని నిర్ణయాన్ని తిరగదోడి ఈరోజు మీరు ప్రైవేటు పరం మీకు కావాల్సిన దారితత్వం చేస్తూ ఉన్నారు. దోపిడీ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉద్యమం అనేది కూడా వస్తుంది. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు రాజీనామా ఎలా చేస్తారో మీకు కూడా మీ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పేసి కూడా చెప్తాను. అంతెందుకు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. 96 నుంచి 98లో అనంతపురం మెడికల్ కాలేజీను కూడా శాంక్షన్ చేసిన దాన్ని ప్రైవేట్ ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి వారికి దారతత్వం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే అతను కూడా నిర్ణయం మార్చుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 98 కూడా మనం చేస్తామని చెప్పేసి బహిరంగ సభలో చేసేట్టు నేను కూడా మాట్లాడినాను. ఆ ఉపన్యాసం పెద్ద ఎత్తున మేము అపోజ్ చేస్తే తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తికి మననం చేసుకోవాలి అని చెప్పేసి వస్తున్న లాంటి తీవ్రమైన కూడా మీరు జరగబోతాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించి వారు వెంటనే కూడా ఉపసంహరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ వచ్చేటట్టు కూడా చేస్తారని చెప్పేసి, లేకుంటే మేము ఈ పోరుబాట్లకు కూడా ముందుకు పోతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా భాగస్వామ్యం.